హలో ఆల్, దిస్ ఈస్ రేచల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేచల్ తెలుగు వ్లాగ్స్. మీలో ఎవరన్నా పాండిచ్చేరికి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు కరెక్ట్ వీడియోనే క్లిక్ చేశారు. ఈ వీడియోలో వచ్చేసి నేను హౌ టు రీచ్ పాండిచ్చేరి, వేర్ టు స్టే, విచ్ ప్లేసెస్ టు విజిట్ అండ్ పాండిచ్చేరిలో బెస్ట్ కెఫేస్ అండ్ ఫుడ్ రెస్టారెంట్స్ గురించి చెప్పబోతున్నాను. సో మీలో ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి మన ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. పాండిచ్చేరి అండ్ ఇట్ ఈస్ అఫీషియలీ కాల్డ్ యాజ్ పుదుచ్చేరి. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియాలో ఒక భాగంగా ఉంటుందండి. సో పాండిచ్చేరి అనేది మన లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాలి అని అనుకునే ప్లేస్ అనమాట. ఈ 3 మేజర్ సిటీస్ నుంచి పాండిచ్చేరి డిస్టెన్స్ ఇలా ఉంటుందండి. సో పాండిచ్చేరిలో రైల్వే స్టేషన్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది అండ్ బస్ స్టాండ్ కూడా ఉంది. కాబట్టి మీ అవైలబిలిటీ బట్టి మీరు ఈ సిటీస్ నుంచి ట్రావెల్ చేస్తున్నట్లయితే బస్, ఫ్లైట్ ఆర్ ట్రైన్ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మా జర్నీ ఎలా స్టార్ట్ చేసామో చెప్తాను. మేము బెంగళూరు నుంచి స్టార్ట్ అవుతున్నామండి పాండిచ్చేరికి. నైట్ 10:05కి మాకు బెంగళూరులో బస్సు ఉందన్నమాట. సో లక్కీలీ ఈసారి మాకు మెజెస్టిక్ అంత దూరం కాకుండా టిన్ ఫ్యాక్టరీకే ఇంటర్సిటీ బస్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట. సో మనకి టోటల్ డిస్టెన్స్ 350 కిలోమీటర్స్ వస్తుంది అండ్ 8 to 9 hours జర్నీ ఉంటుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ పాండిచ్చేరి రీచ్ అయ్యేసరికి టైం 6:30 అయింది. సో నియర్లోనే మాకు బైక్ రెంటల్స్ కనిపించాయి. ఈ 2 days మనం బైక్ రెంటల్స్తోనే పాండిచ్చేరి అంతా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మేము పాండిచ్చేరిలో ప్లెజెంట్ ఇన్ అనే హోటల్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడే మేము 2 రోజులు స్టే చేయబోతున్నాము. సో ఇది వచ్చేసి వైట్ టౌన్లోనే ఉంటుంది. మీరు booking.comలో అయినా బుక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడికి వచ్చాక మీరు వైట్ టౌన్ అంతా చూసుకొని మీకు నచ్చిన చోట మీరు రూమ్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మా రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడే ఫ్రెష్ అయ్యామన్నమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. హోటల్ నుంచి అయితే ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తామో ఏంటో నేను చూపిస్తాను. డే 1 ఇన్ పాండిచ్చేరి. డే 1లోని పాండిచ్చేరిలో మనం ఫస్ట్ వైట్ టౌన్లో ఉన్న ఫ్రెంచ్ కాలనీ చూడబోతున్నాము. ఈ ఫ్రెంచ్ కాలనీ అనేది ఫోటోషూట్స్కి కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కానీ పెట్టింది పేరు అనమాట. అంత బ్యూటిఫుల్గా ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్తో మన అందరినీ అట్రాక్ట్ చేసేస్తుంది. సో ఈ పాండిచ్చేరి ఫ్రెంచ్ కాలనీలోని కొన్ని ఫోటోషూట్ స్పాట్స్ని అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెంచ్ కాలనీ కంప్లీట్ అయ్యాక మనం ఇప్పుడు చర్చెస్ చూడబోతున్నామండి. పాండిచ్చేరిలో 3 ఫేమస్ చర్చెస్ ఉన్నాయన్నమాట. అవి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మేము ఫస్ట్ విజిట్ చేసిన చర్చ్ వచ్చేసి ఇమాక్యులేట్ కన్సెప్షన్ ఆఫ్ క్యాథెడ్రల్. వైట్ టౌన్కి దగ్గరలోనే ఉంటుంది. సో అందుకని ఫస్ట్ మేము ఈ చర్చ్కే వెళ్ళాము. లోపలంతా కూడా ఇలా ఉంటుందన్నమాట. మనకు కావాల్సినంతసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి ప్రేయర్ చేసుకొని రావచ్చు. ది మోస్ట్ ఫేమస్ చర్చ్ ఇన్ పాండిచ్చేరి సేక్రెడ్ హార్ట్ బెసిలికా చర్చ్ అనమాట. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్తో మనకి చాలా బాగా నచ్చుతుంది అనమాట ఈ చర్చ్ అయితే. ఎస్పెషలీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ అండ్ లాస్ట్ చర్చ్ వచ్చేసి అవర్ లేడీ ఆఫ్ ఏంజల్స్ చర్చ్ అండి. సో ఇది కూడా వైట్ టౌన్లోని ఫ్రెంచ్ కాలనీ దగ్గరలోనే ఉంటుందన్నమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ చర్చ్ ఇన్ పాండిచ్చేరి.
సెర్చెస్ ఫినిష్ చేసుకున్నాక మేము పుదుచ్చేరి మ్యూజియంకి అయితే వచ్చామండి. సో ఇది వచ్చేసి ఆర్కియాలజీకి సంబంధించిన మ్యూజియం. ఇక్కడ 10 రూపీస్ టికెట్ తీసుకుంటున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు, లేకపోతే లేదు. బట్ చూడడానికి ట్రై చేయండి. లోపల చాలా బాగుందన్నమాట. సో లోపలికి మనకి వీడియో అనేది ఎలవ్ లేదు, అందుకని నేను బయట వరకే చూపిస్తున్నాను. ఈవినింగ్ టైంలో ఫ్రెష్ అయ్యి రాక్ బీచ్కి వెళ్ళబోతున్నామండి. సో రాక్ బీచ్ అనేది మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అట్లా ఉంటుందన్నమాట. సో వెళ్తున్నాము. అండ్ రాక్ బీచ్తో పాటు చూడవలసిన కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇదే పాండిచ్చేరిలోని రాక్ బీచ్ అండి. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా క్లాసిక్ బీచ్ అంటే పాండిచ్చేరిలో ఇదే అనమాట. ఆ దూరంగా ఒకటి కనిపిస్తుంది చూసారా బ్రిడ్జ్, అది ఓల్డ్ పోర్ట్ పైర్ అనమాట. సో మనం కొంచెం సేపు ఇక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడికి నడుచుకుంటూ వెళదాం. అక్కడ నుంచి కూడా వ్యూస్ చాలా బాగుంటాయి. రాక్ బీచ్ నుంచి కొంచెం నడుచుకుంటూ ఇక్కడ ఓల్డ్ పోర్ట్ పైర్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ ఇలా రాళ్ళన్నీ వరుసగా పేర్చి ఒక దారిలాగా ఏర్పరిచారనమాట. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మనకి వెనక సైడ్ నుంచి సన్సెట్ అవుతూ ఉంటుంది, అప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట చూడడానికి. ఇది వచ్చేసి ఓల్డ్ పోర్ట్ పైర్ అండి. ఇక్కడ నుంచి కూడా బీచ్ వ్యూస్ అనేవి చాలా బాగున్నాయి అన్నమాట. సో రాక్ బీచ్ అన్నా, ప్రొమనేడ్ బీచ్ అన్నా, పుదుచ్చేరి బీచ్ అన్నా ఒకటే అనమాట. సో దాన్నే రాక్ బీచ్గా మనం పిలుస్తాము. సో రాక్ బీచ్ నుంచి ఒక 1 కిలోమీటర్ ఇట్లా నడుచుకుంటూ వస్తే మనకి ఓల్డ్ పోర్ట్ పైర్ కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సాయంత్రం అయ్యేసరికి రాక్ బీచ్లో అందరూ సరదాగా వాకింగ్ చేస్తూ ఉంటారండి. మాకు ఓల్డ్ పోర్ట్ పైర్ కంప్లీట్ అయ్యాక మేము తిరిగి మళ్ళీ రాక్ బీచ్కి వచ్చాము. సో రాక్ బీచ్తో పాటు ఇక్కడ కొన్ని ప్లేసెస్ చూడాలి అని నేను ఇందాకే చెప్పాను కదా. సో అందులో ఫస్ట్ది వచ్చేసి ఫ్రెంచ్ వార్ మెమోరియల్, మహాత్మా గాంధీ స్టాచ్యూ అండ్ ఓల్డ్ లైట్ హౌస్ అనమాట. అలాగే అక్కడ ఒక చిన్న క్రాఫ్ట్ బజార్ ఉంది, అది కూడా చూపిస్తాను. రాక్ బీచ్కి వచ్చినప్పుడు ఫ్రెంచ్ వార్ మెమోరియల్, మహాత్మా గాంధీ స్టాచ్యూ, ఓల్డ్ లైట్ హౌస్ ఇవన్నీ కవర్ అయిపోతాయండి. అండ్ దాని దగ్గరే క్రాఫ్ట్ బజార్ అనే ఈ షాపింగ్ జోన్ ఉంటుంది. ఇక్కడ అన్ని హ్యాండ్ మేడ్తో చేసినవే ఉంటాయి అన్నమాట. ఒకసారి వెళ్ళి చూసొద్దాం అని లోపలికైతే వెళ్తున్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి విజిట్ చేసి నచ్చినవి తీసుకోండి. డే 2 ఇన్ పాండిచ్చేరి అండి. మనం ఎర్లీ మార్నింగే లేచి ఈరోజు చూడబోయే ప్లేసెస్కి స్టార్ట్ అవుతున్నాం అనమాట. మళ్ళీ ఎండొస్తే ఇబ్బంది పడతాము. మనం ఇప్పుడు ఆరోవిల్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. పాండిచ్చేరి నుంచి ఆరోవిల్కి నియర్లీ ఒక 12 to 14 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ ఒక 30 minutes టైం అయితే పడుతుంది అనమాట. సో మనం ఆరోవిల్ వెళ్ళాక అక్కడ ఏ ప్లేసెస్ చూడాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను.
డే 2లో మనం ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చామండి. అదే అరోవిల్లేలో ఉన్న మ్యాట్రీ మందిర్ అనమాట. ఇక్కడ వెహికల్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కార్ అయితే ఒకలాగా, బైక్ అయితే ఒకలాగా ఉంటుందన్నమాట. సో పాండిచ్చేరి వచ్చి ఈ మ్యాట్రీ మందిర్ చూడకుండా వెళ్తే ఎక్కడ లేని ఒక వెలిత అయితే ఉంటుంది. అందుకని మేము దీనికి వెళ్ళాలా వద్దా అని చాలాసార్లు ఆలోచించి ట్రిప్లో దీన్ని ఇంక్లూడ్ చేసామన్నమాట. రండి వెళుతూ దీని గురించి కొన్ని వివరాలు చెప్తాను. సో పార్కింగ్ దగ్గర నుంచి మనం కొంచెం నడుచుకుంటూ ముందుకైతే వచ్చామండి. సో అరోవిల్లేలోని మ్యాట్రీ మందిర్ చూడాలంటే మనం చాలా వాక్ చేయాలి. సో అది ఎంతో నాకు కూడా తెలియదు. మనం వెళ్తూ నేను మీకు కొన్ని మంచి ఫుటేజెస్ అయితే చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఈ మ్యాట్రీ మందిర్ అనేది ఒక ఎక్స్పెరిమెంటల్ టౌన్షిప్ అండి. క్లియర్గా చెప్పాలంటే ఇది ఒక యోగా సెంటర్ అనమాట. ఇది యూనివర్సల్ సిటీగా కూడా పిలుస్తారు. ఇక్కడ లాస్, రిలీజియన్, మనీ, రేసిజం, గవర్నమెంట్ రూల్స్ ఇటువంటివి ఏవి వర్తించవన్నమాట. ఇక్కడ వచ్చేసి నియర్గా 60 దేశాలకు సంబంధించిన ప్రజలు అనేవాళ్ళు నివసిస్తూ ఉంటారనమాట. సో మనం ఇప్పుడు దాన్నే చూడడానికి వెళుతున్నాము. పార్కింగ్ ఏరియా నుంచి కొంచెం నడుచుకొని ముందుకు వస్తే ఇక్కడ ఫ్రీ పాస్ ఇస్తారనమాట. అది తీసుకొని ఇక్కడ చూపిస్తే వెహికల్లో తీసుకెళ్తారంట. మన అదృష్టం బాగుంది. నార్మల్గా అయితే వాక్ చేయాలని నేను చూశాను, బట్ వెహికల్ అలాట్ చేశారు కాబట్టి చూద్దాం. మ్యాట్రీ మందిర్ చూడాలంటే నియర్లీ 1.5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. బట్ వెహికల్ పాస్ అనేది ఎలా ఉండదు. అది ఎవరికంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, ప్రెగ్నెంట్ లేడీస్కి, వాళ్ళకి మాత్రమే ఇట్లా పింక్ కలర్లో ఉన్న వెహికల్ పాస్ ఇస్తారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వెహికల్ యూస్ చేసుకొని వెళ్ళి రావచ్చు. సో అందుకే మీరు 1-2 సార్లు ఆలోచించుకోండి. 1.5 కిలోమీటర్స్ అని చెప్తారు కానీ 2 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అందుకే ట్రిప్లో మేము మ్యాట్రీ మందిర్ ఇంక్లూడ్ చేయాలా వద్దా అని చాలా ఆలోచించి సర్లే ఏదైంది నడుద్దాం అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. బట్ కానీ మన లక్ బాగుండి మనకి వెహికల్ పాస్ అయితే దొరికింది. యాక్చువల్గా వెళ్ళడానికి అందరికీ ఫ్రీ పాస్ అయితే ఉండదండి. బై లక్ మాకుందనమాట. ఎందుకంటే మాకు పాప ఉంది కదా, చిన్ని పాప. సో తను వాక్ చేయలేదని చెప్పని మాకు ఫ్రీ పాస్ అయితే ఇచ్చారు. సో అది యూజ్ చేసుకొని మేము క్యాబ్ ఎక్కేసి వచ్చామన్నమాట మ్యాట్రీ మందిర్ వ్యూ పాయింట్కి. మీకు కూడా చూపిస్తాను. మ్యాట్రీ మందిర్ మనం ఫినిష్ చేసుకొని రిటర్న్ అవుతున్నప్పుడు ఫ్రీగా మనం ఈ వెహికల్స్ యూస్ చేసుకోవచ్చండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు వచ్చేటప్పుడు మాత్రమే నడుచుకుంటూ రావాలి, వెళ్ళేటప్పుడు బస్ అండ్ ఈ వెహికల్ అవైలబుల్గా ఉంటుంది. మీరు బయలుదేరేటప్పుడు ఇవి లేకపోయినా ఒక 10 నిమిషాలు ఎదురు చూసి ఇవి వచ్చాక ఎక్కి రండి. మ్యాట్రీ మందిర్ కంప్లీట్ అయ్యాక మనం ఇప్పుడు అరోవిల్లే బీచ్కి వెళ్ళబోతున్నామండి. సో మ్యాట్రీ మందిర్ నుంచి అరోవిల్లే బీచ్ 7 కిలోమీటర్స్ ఉంటుంది. సో వెళ్ళేదారిలో మాకు ఈ తామర పువ్వుల చెరువు అయితే కనిపించింది. ఇక్కడ చాలా బాగుందన్నమాట. ఒక 10 నిమిషాలు ఆగి ఇక్కడ టైం స్పెండ్ చేసి అరోవిల్లే బీచ్కి బయలుదేరాము. ఇది వచ్చేసి అరోవిల్లే బీచ్ అండి. ఇది ఎక్కువగా ఫిషింగ్కి ఫేమస్ అనమాట. సో ఈ బీచ్లో ఎక్కువగా మనకి ఫిషింగ్ బోట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ బీచ్లోకే ఫిషర్మ్యాన్స్ అనేది ఫిషింగ్కి వెళుతూ ఉంటారనమాట.
అరోవిల్లే బీచ్ అండ్ సెరెనిటీ బీచ్ రెండు పక్కపక్కనే ఉంటాయండి. కాకపోతే సెరెనిటీ బీచ్కి మనం నడుచుకుంటూనే వెళ్ళాలన్నమాట. సో అది కూడా అరోవిల్లే బీచ్ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళితే సెరెనిటీ బీచ్ వస్తుంది. మీరు వెళ్ళాలి అని అనుకుంటే అరోవిల్లే బీచ్ నుంచి సెరెనిటీ బీచ్కి వెళ్ళండి. సో మేము ఆఫ్టర్నూన్ వచ్చేసి రూమ్కి కొంచెం సేపు ఫ్రెష్ అయ్యాక ఇప్పుడు ఈడెన్ బీచ్కి అయితే వెళ్ళబోతున్నాము. ఈడెన్ బీచ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఇన్ ఇండియా. సో ఈడెన్ బీచ్ అనేది చాలా పీస్ఫుల్గా, కామ్గా, క్లీన్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. దీనికి టైమింగ్స్ కూడా ఉన్నాయి. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకే మనల్ని లోపలికి అలౌ చేస్తారు. ఈడెన్ బీచ్లో మేము కొంచెం సేపు టైం స్పెండ్ చేశాక ఇప్పుడు పాండి మెరీనా బీచ్కి అయితే వెళ్ళబోతున్నాము. పాండి మెరీనా బీచ్ అనేది సిటీకి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈడెన్ బీచ్ అనేది సిటీకి 7 నుంచి 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. సో ఈ పాండి మెరీనా బీచ్ కూడా చాలా బాగుంటుంది, చూపిస్తాను. ఇప్పుడు మీరు చూసేదంతా పాండి మెరీనా బీచ్ అండి. సో ఈ పాండి మెరీనా బీచ్లోనే మనకి న్యూ లైట్ హౌస్ అనేది ఉంటుందన్నమాట. సో యాక్చువల్గా అయితే మనకి లైట్ హౌస్ లోపలికి వెళ్ళి పైనుంచి వ్యూ అంతా కూడా చూడొచ్చు. బట్ మేము వెళ్ళిన టైంకి అది క్లోజ్ చేసి ఉందన్నమాట. పాండిచ్చేరిలో మనం చూడవలసిన ప్లేసెస్ అన్నీ కూడా కవర్ అయిపోయాయి. ఇప్పుడు పాండిచ్చేరిలో మంచి కెఫేస్ అండ్ ఫుడ్ రెస్టారెంట్స్ ఎక్కడున్నాయో చూద్దాం. పాండిచ్చేరిలో నెంబర్ ఆఫ్ కెఫేసే ఉంటాయండి. పర్సనల్గా మేము వెళ్ళి విజిట్ చేసి మాకు నచ్చినవి మీకు సజెస్ట్ చేయబోతున్నాం. నెంబర్ 1 లే కెఫే అనమాట. సో ఈ కెఫే మొత్తం అంతా కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. రాక్ బీచ్ పక్కనే ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీకు కావాల్సినంతసేపు కూర్చొని మీకు నచ్చింది తినచ్చు. అండ్ ఇక్కడ కెఫేస్ అన్నిటిలో మనకి ఫ్రెంచ్ స్టైల్ బ్రేక్ఫాస్ట్ కానీ, సో ఫ్రెంచ్ స్టైల్ డెజర్ట్స్ కానీ, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ అనేవి మనకు దొరుకుతాయి. మీకు నచ్చినవి ఆర్డర్ ఇచ్చుకొని మీరు తినచ్చు. నెంబర్ 2 బ్రెడ్ అండ్ చాక్లెట్ కెఫే అండి. సో ఈ కెఫే వైట్ టౌన్లోనే ఉంటుంది. ఈ కెఫే కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ కెఫే ఫుల్ ఆఫ్ గ్రీన్ ట్రీస్తో నిండిపోయి చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మేము ఒక క్యాపచినో కాఫీ ట్రై చేసాము, బాగానే ఉందనిపించింది. సో తెలుసు కదా, ఇక్కడ అన్ని ఫ్రెంచ్ స్టైల్లోనే ఉంటాయి. మీకు నచ్చినవి డిఫరెంట్గా ఉండేవి మీరు ట్రై చేయండి. నెంబర్ 3 కోరమండల్ కెఫే అండ్ రెస్టారెంట్ అనమాట. సో ఈ కోరమండల్ కెఫేలో బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది అని నేను విన్నానండి. మేమైతే ట్రై చేసింది లేదు. ఇంకా మేము ఈవినింగ్ టైంలో వెళ్ళామన్నమాట. ఈ కోరమండల్ కెఫేలో డెజర్ట్స్ చాలా బాగున్నాయి, చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉన్నాయన్నమాట. సో ఇప్పటిదాకా మేము ఇక్కడికి వచ్చి డిజర్ట్స్ ఏమీ ట్రై చేయలేదు. సరే ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ డిజర్ట్స్ అయితే ట్రై చేసాము. సింపుల్గా చాలా బాగుంది టేస్ట్, మీరు కూడా ట్రై చేయండి. మేము పాండిచ్చేరిలో ఉన్న 2 డేస్ వెళ్ళిన కెఫేస్కి అండ్ హోటల్ రెస్టారెంట్స్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. సో మేము వెళ్ళే ముందు ఎంతో కొంత సెర్చ్ చేస్తాం కదా, సో అలా సెర్చ్ చేసి తెలుసుకొని వెళ్ళినవే అనమాట అన్నీ కూడా. సో అందులో ఈ మనం మెస్ కూడా ఒకటి అనమాట. ఈ మనం మెస్లో ఇక్కడ వీళ్ళ ఫేమస్ మీల్ ప్లేటర్ అయితే ఒకటి ట్రై చేసామన్నమాట. అందులో వచ్చేసి 4 వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ పికిల్స్ వస్తాయి. అది వచ్చేసి ఫిష్ తొక్కు, మటన్ తొక్కు, ప్రాన్స్ తొక్కు అండ్ నాటుకోడి తొక్కు అనమాట. ఇక్కడ వాళ్ళు పచ్చళ్ళని తొక్కు అని పిలుస్తారు అనమాట. సో తర్వాత వచ్చేసి 3 వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ కర్రీస్ వస్తాయి. నెత్తళ్ళ కర్రీ, మటన్ కర్రీ అండ్ ఫిష్ కర్రీ వస్తాయి అనమాట. తర్వాత వచ్చేసి ఒక 4 to 5 వెరైటీస్ ఆఫ్ వెజ్ కర్రీస్ వస్తాయి. ఆ తర్వాత అన్లిమిటెడ్ రైస్, సాంబార్, రసం. సో ఇదనమాట వాళ్ళ మీల్ ప్లేటర్. మనం ఆర్డర్ చెప్తే ఇట్లా వాళ్ళు కింద నుంచి పైకి పంపిస్తే ఆ ప్లేట్లో మనకి ఆర్డర్ అయితే వస్తుంది అనమాట.
సో ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది, మీరు వచ్చినప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి. ఈ హోటల్స్కి సంబంధించి లొకేషన్ అదంతా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. డే 2లో ఫిష్ ఆరెంట్ అని ఈ రెస్టారెంట్కి అయితే వచ్చామండి. సో పాండిచ్చేరి వచ్చి చాలామంది సీ ఫుడ్ ట్రై చేయాలి అని అనుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం ఈ హోటల్ అయితే ది బెస్ట్ అని చెప్తాను అనమాట. టేస్ట్ చాలా బాగుంది అండ్ అంబియన్స్ అదంతా కూడా చాలా కూల్గా ప్రశాంతంగా ఉందన్నమాట. సో ఈ ఫిష్ ఆరెంట్లో వచ్చేసి మేము ఎకానమీ లంచ్ అని ఒకటి ఆర్డర్ చేసామండి. ఆ ప్లేటర్లో వచ్చేసి 5 ఐటమ్స్ వస్తాయండి. ఫ్రైడ్ ఫిష్ ఒకటి వస్తుంది, బాయిల్డ్ ఎగ్ ఫ్రై, 1 కప్ ఆఫ్ రైస్, రసం అండ్ ఫిష్ కర్రీ. సో ఈ 5 ఐటమ్స్ వచ్చేసి 200 రూపీస్ అనమాట. ఎక్స్ట్రా మనం ఏమి తినాలనుకున్న ఫుడ్ మనకి ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో ఎస్పెషలీ సీ ఫుడ్ అయితే ఇంకా బాగుందన్నమాట. మీరు వచ్చినప్పుడు ఈ ఫిష్ ఆరెంట్ రెస్టారెంట్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. పాండిచ్చేరిలో వైట్ టౌన్లో స్ట్రీట్ ఫుడ్ ఉందండి. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వీధంతా 1 కిలోమీటర్ పొడవున స్ట్రీట్ ఫుడ్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట. మీరు అలా సాయంత్రం పూట బయటకు వచ్చైనా ఇక్కడ స్ట్రీట్ ఫుడ్లో ఫుడ్ అనేది ట్రై చేయండి. సో ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. సీ ఫుడ్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో మీరు ట్రై చేయాలని అనుకుంటే ట్రై చేయండి. పాండిచ్చేరి విజిట్ చేయడానికి 2 రోజులు సరిపోతాయండి. సో మీరు 2 డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకునే లెక్క అయితే నేను నా వీడియోలో డే 1 డే 2 ఏ ప్లేసెస్ చూపించానో అలాగే మీ ట్రిప్ని ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీరు 3 డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకునే లెక్క అయితే సెకండ్ డేలో ఇడెన్ బీచ్ని స్కిప్ చేసి థర్డ్ డే మార్నింగ్ ఇడెన్ బీచ్కి వెళ్ళి అక్కడ అరికెమేడు బోటింగ్ చేయండి. సో అరికెమేడుకి ఈజీగా 3 అవర్స్ టైం అనేది తీసుకుంటుంది. అలాగా మీరు ఇడెన్ బీచ్కి వెళ్ళి అరికెమేడు బోటింగ్ చేసుకొని మీరు తిరిగి రిటర్న్ రావచ్చు. ఇలాగ మీరు 3 డేస్ అనేది ట్రిప్ ప్లాన్ చేసుకోండి. పాండిచ్చేరి ట్రిప్ని మీరు ఆగస్ట్ నుంచి జనవరి లోపు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోండి. సో బాగానే ఉంటుంది. సమ్మర్స్లో ఈ పాండిచ్చేరిని అవాయిడ్ చేయండి. సో ఇక్కడితో మన పాండిచ్చేరి ట్రిప్ అనేది కంప్లీట్ అయింది. నేను ఈ వీడియోలో A to Z ఫుల్ డీటెయిల్స్ని షేర్ చేశాననే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ పాండిచ్చేరి ట్రిప్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. సో కొత్త వాళ్ళు ఎవరన్నా చూసినట్లయితే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.